అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి వాస్తు ప్రకారం భోజనం చేసేటప్పుడు సరైన దిశలో కూర్చొని భోజనం చేయాలి. భోజనం చేసేటప్పుడు మీరు కూర్చునే దిశను బట్టి మీ ఆయుష్ పెరుగుతుంది. కానీ తప్పుడు దిశలో కూర్చొని భోజనం చేస్తే అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు: ఏ దిశలో కూర్చొని భోజనం చేయాలి, అలాగే రాత్రిపూట ఏ దిశలో నిద్రించాలి, ఏ దిశలో నిద్రపోకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తూర్పు దిశ అంటేనే సూర్యుడికి మరియు దేవతలకు నిలయం. కాబట్టి భోజనం చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయాలి. ఎందుకంటే తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది, అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీరు తిన్న ఆహారం శరీరంలో శక్తిని నింపుతుంది. ముఖ్యంగా విద్యార్థులు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇక ఉత్తర దిశ కుబేరుడికి మరియు బుధ గ్రహానికి సంబంధించిన స్థానం. కాబట్టి ఉత్తరముఖంగా కూర్చొని భోజనం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. ఉత్తర దిశలో కూర్చొని భోజనం చేస్తే మీ సంపద పెరగటంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్లో ఎదుగుదల కోరుకునేవారు, వ్యాపారస్తులు మరియు కొత్తగా పనులు ప్రారంభించే వారికి ఉత్తర దిశ బాగా కలిసొస్తుంది. ఇక పడమర దిశ వరుణ దేవునికి నిలయం. కాబట్టి పడమర ముఖంగా కూర్చొని భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక దక్షిణ దిశ యమధర్మరాజుకు మరియు పితృదేవతలకు నిలయం. కాబట్టి దక్షిణ ముఖంగా కూర్చొని భోజనం చేయకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, కుటుంబంలో గొడవలు కలుగుతాయని వాస్తు పురాణం వివరిస్తుంది. కాబట్టి పొరపాటున కూడా దక్షిణ ముఖంగా కూర్చొని భోజనం చేయకండి. అలాగే భోజనం చేసేటప్పుడు ఇంటి మూలలో కూర్చొని భోజనం చేయకండి. దీనివల్ల కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. ఇక భోజనం చేసేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. అందులో మొదటిగా నేలపైన కూర్చొని భోజనం చేయాలి. అంతేకాని మంచం పైన కూర్చొని భోజనం చేయకండి. మంచం పైన కూర్చొని భోజనం చేస్తే దరిద్రం పడుతుందని, అప్పుల పాలవుతారని నమ్మకం. ఇక భోజనం చేసే ముందు చేతులు, కాళ్ళు, నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. తడి కాళ్ళతో కూర్చొని భోజనం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. అయితే భోజనం చేసేటప్పుడు పొరపాటున కూడా కాళ్లకు చెప్పులు వేసుకోకూడదు. చెప్పులు వేసుకొని అన్నం తింటే అత్యంత దరిద్రం. దీనివల్ల కటిక పేదరికం ఏర్పడుతుంది. అలాగే తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉన్నప్పుడు కూడా భోజనం చేయకండి. ముఖ్యంగా ఆడవారు జుట్టు విరబోసుకొని భోజనం చేయకూడదు. దీనివల్ల ప్రతికూల శక్తులు ఆకర్షిస్తాయి. అలాగే పగిలిపోయిన ప్లేట్లో అన్నం తినకూడదు. అలా తింటే దరిద్రం వెంటాడుతుంది. ప్లేట్లో అన్నం పెట్టుకునేటప్పుడు ముందుగా కూర వేసుకొని తర్వాతే అన్నం వడ్డించుకోవాలి. అంతేకాని ముందుగా అన్నం పెట్టుకొని ప్లేట్లో కూర వేసుకోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా అరటి ఆకుపైన భోజనం చేస్తే మన ఆయుష్ పెరుగుతుందట. అరటి ఆకుపైన వేడివేడి అన్నం కలిపి తింటే మన శరీరంలో ఉన్న రోగాలన్నీ నశిస్తాయి. అలాగే మోదుగ ఆకులతో చేసిన విస్తరాకుపైన భోజనం చేస్తే సిరి సంపదలు కలుగుతాయని, తెలివితేటలు పెరుగుతాయని నమ్మకం. అలాగే తామరాకుపైన భోజనం చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇక మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత ఎంగిలి కంచంలోనే చేతులు కడుక్కుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎంగిలి పళ్ళెంలో చేతులు కడుక్కుంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. అలాగే సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో భోజనం చేయకూడదు. సంధ్యా సమయంలో భోజనం చేస్తే రోగాల పాలవుతారని, అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయని నమ్మకం. అలాగే అర్ధరాత్రి సమయంలో అన్నం తినకూడదు. చీకటిలో కూర్చొని అన్నం తింటే రాక్షస గుణం పెరుగుతుందని, మీ ఆయుష్ తగ్గిపోతుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే భోజనం చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. దీనివల్ల ప్రాణశక్తి ఆహారంతో పాటు శరీరమంతా వ్యాపించి శరీరంలో రోగాలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మొదటి 5 ముద్దలు తినేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా తింటే పంచ ప్రాణాలు తృప్తి చెందుతాయట. కాబట్టి అన్నం తినేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి. అలాగే ఏడుస్తూ భోజనం చేయడం లేదా కోపంతో భోజనం చేస్తే మీరు తిన్న ఆహారం విషంలాగా పనిచేసి తీవ్రమైన అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందట. అన్నపూర్ణాదేవి స్వరూపమైన అన్నాన్ని వృధా చేయకూడదు. ఆహారాన్ని వృధా చేస్తే ధన ధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. ఇక ఈ రోజుల్లో చాలామంది స్పూన్తో అన్నం తింటున్నారు. చేత్తో అన్నం తింటేనే ఆరోగ్యానికి మంచిది. చేత్తో తినడం వల్ల వేళ్ల చివర ఉన్న శక్తి జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. భోజనం చేసేటప్పుడు మీ ఇంట్లో అతిథులు ఉంటే ముందుగా అతిథులకు భోజనం వడ్డించి తర్వాత ఇంట్లో వారు తినాలి. అలా తింటే గొప్ప పుణ్యం కలుగుతుంది.
ఇక ఒకరు తిని వదిలేసిన అన్నాన్ని మరొకరు తినకూడదు. అలా తింటే వారిలో ఉన్న ప్రతికూల గుణాలన్నీ మీ శరీరంలోకి చేరుతాయి. అన్నం తినేటప్పుడు కాలిపైన కాలు వేసుకోకూడదు. అలా తింటే మీ ఇంటి సంపద తగ్గిపోతుంది. అలాగే భోజనం చేసేటప్పుడు వేళ్లను నోట్లో పెట్టుకుని నాకకూడదు. దీనివల్ల మీ ఇంటికి కటిక పేదరికం ఏర్పడుతుంది. అలాగే భోజనం మధ్యలో నీళ్లు తాగకూడదు. భోజనం చేసిన అరగంట తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే భోజనం మధ్యలో ఒక చుక్క నీరు తాగాలి. అలా తాగితే అమృతంతో సమానమట. కానీ భోజనం చివర్లో నీళ్లు తాగితే మాత్రం అది విషంలాగా పనిచేస్తుంది. ఇక రాత్రిపూట నిద్రించేటప్పుడు కూడా కొన్ని దిశల్లో తలపెట్టి నిద్రపోకూడదు. ఏ దిశలో తలపెట్టి నిద్రించాలి, ఏ దిశలో తలపెట్టి నిద్రపోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పు వైపు తలపెట్టి నిద్రిస్తే జ్ఞాపక శక్తి, తెలివితేటలు పెరుగుతాయి. అలాగే దక్షిణ వైపు తలపెట్టి నిద్రిస్తే చాలా మంచిది. దక్షిణంలో తలపెట్టి నిద్రిస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే పొరపాటున కూడా పడమర మరియు ఉత్తర దిశలో తలపెట్టి నిద్రపోకూడదు. పడమర దిశలో తలపెట్టి నిద్రిస్తే మానసిక ప్రశాంతత ఉండదు. ఇక ఉత్తర దిశలో తలపెట్టి నిద్రిస్తే గుండె సమస్యలు ఏర్పడతాయి. అలాగే పీడకలలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి పడమర దిశలో కానీ ఉత్తర దిశలో కానీ తలపెట్టి నిద్రపోకండి. ఇక భార్యాభర్తలు నిద్రించేటప్పుడు భర్తకు కుడివైపున భార్య నిద్రించాలి. అప్పుడే దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. లేదంటే గొడవలు ఏర్పడతాయి. అలాగే రాత్రిపూట నిద్రించేటప్పుడు ఎడమ వైపుకు తిరిగి నిద్రించాలి. దీనివల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. కానీ పొరపాటున కూడా కుడివైపుకు తిరిగి నిద్రపోకూడదు. అలా నిద్రిస్తే అజీర్తి సమస్యలు పెరుగుతాయి. అలాగే బోర్లా పడుకొని నిద్రపోకూడదు. దీనివల్ల నడుము నొప్పి త్వరగా వచ్చేస్తుంది. ఇక మధ్యాహ్నం సమయంలో మరియు సాయంత్రం సమయంలో ఇంట్లో నిద్రపోకూడదు. పగటిపూట నిద్రపోతే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. మీరు నిద్రించే మంచం కింద ఇనప వస్తువులు ఉండకూడదు. అలా ఉంటే పీడకలలు ఎక్కువగా వస్తాయి. ప్రశాంతమైన నిద్ర పట్టాలంటే రాత్రిపూట పడుకునే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ తల దగ్గర పెట్టుకోండి. ఇలా చేస్తే పీడకలలు రాకుండా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మీరు నిద్రించే మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. అలాగే తల దగ్గర మొబైల్ ఫోన్ పెట్టుకుని నిద్రపోకూడదు. ముఖ్యంగా వివాహమైన ఆడవారు జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు. అలా నిద్రిస్తే పీడకలలు ఎక్కువగా వస్తాయి. నిద్రలో ఎప్పుడైనా పీడకలలు వస్తే వెంటనే శివుడిని తలుచుకుని మంచినీళ్లు తాగండి. ఎలాంటి దోషం లేకుండా ఉంటుంది. ఇక వాస్తు ప్రకారం ప్రతి వారానికి ఒకసారి మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంటిని ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలి. అప్పుడే మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. అలాగే వాస్తు ప్రకారం మీ ఇంటి ఈశాన్యంలో ఒక గాజు గిన్నెలో ఉప్పు పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయ ఉండాలి. గుమ్మడికాయ దుష్టశక్తులను తరిమికొట్టి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే కుటుంబంలో కష్టాలు లేకుండా మీ ఇంటి సంపద పెరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయాలి. శుక్రవారం పూట ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.